మద్దూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల విషయంలో కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని యువజన కాంగ్రెస్ తాలూకా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, మద్దూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోళ్ల నరసింహులు మండిపడ్డారు. బుధవారం కొడంగల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మద్దూరు మున్సిపల్ ఎన్నికల్లో ముదిరాజులకు చైర్మన్ పదవి ఇస్తామని మాట ఇచ్చి తప్పారని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గానీ, ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గానీ, మండల పార్టీ అధ్యక్షుడు గానీ ఎవరిని ముందే అభ్యర్థిగా ప్రకటించలేదని తెలిపారు. గడ్డ మీద గోవింద్ అనే వ్యక్తి తనకు అధిష్టానం మాట ఇచ్చిందని చెప్తున్న మాటలు కరెక్ట్ కాదని, దీన్ని ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. ముదిరాజులను అత్యధికంగా నష్టపరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముదిరాజులకు సముచిత స్థానం దక్కుతోందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మద్దూరుకు వచ్చి సానుభూతి మాటలు పలికితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ముదిరాజ్ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘం నాయకులు వెంకటయ్య, మల్లయ్య, రాజ్ గోపాల్, బాలరాజ్, రమేష్, ప్రకాష్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.